దేశంలో గొప్పగా చదువుకున్న వ్యక్తులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేయలేరు. ఎందుకంటే రిక్రూట్మెంట్ ఎంత ఉంటే అంత చేయగలరు, లేదా ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయితే చేయగలరు. అలా అని అందరూ గొప్ప గొప్ప కార్పొరేట్ ఉద్యోగాలు చేయగలరా అంటే చేయలేకపోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు సెలెక్ట్ అవ్వకపోవచ్చు, లేదా వాళ్ళ టాలెంట్కి ఆ ఉద్యోగం సెట్ అవ్వకపోవచ్చు. అయితే మరి మిగిలిన ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎలా, మిగిలిన వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎలా అంటే చిన్న తరహా పరిశ్రమల ద్వారా ఆ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. సుమారు 30% మంది ఈ చిన్న తరహా సంస్థల్లోనే పనులు చేసుకుంటూ వారి జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మీద సుమారు కేంద్రం 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ని కేటాయించింది. ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి చిన్న తరహా పరిశ్రమలు, ఏదైనా వ్యాపారం లేదంటే ఏదైనా ఒక పరిశ్రమ, లేదా ఒక 100 మంది 200 మందితో 300 మందితో 10,000 మందితో ఏదైనా చిన్న సంస్థ స్థాపించాలనుకుంటే ప్రభుత్వం వారికి సహాయం అందిస్తుంది. బ్యాంకు ద్వారా ఒక 30% అయితే ప్రభుత్వం 70% వరకు ఇస్తుంది. ఇందులో సబ్సిడీ కూడా కొంత ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామందికి ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇప్పటి వరకు చిన్న తరహా పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి, లేదా ఏదైనా బిజినెస్ పెట్టాలనుకునే వారికి ప్రభుత్వం నుంచి అంత ప్రోత్సాహకాలు ఉండేవి కాదు. గతంలో కూడా ఏదైనా కొంతమంది కేటాయించేవాళ్ళు, పలానా లోన్ అంటే ఇప్పుడు ముద్ర లోన్ ఉందనుకోండి, ఒక 10 మందికో 15 మందికో ఇస్తున్నాం బాబు, అంతటితో క్లోజ్. ఆ 10-15 మందిలో ఎంతమందికి బిజినెస్ చేయాలని డబ్బు సంపాదించిన ఆసక్తి ఉందో తెలియదు, వాడు ఏం చేస్తాడో తెలియదు ఆ లోన్ డబ్బులు. అలానే తీసుకున్న వాళ్ళు కొంతమంది సక్రమంగా ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు దాన్ని కాస్త పెంచారు, మరి కాస్త పెంచి ఎక్కువ మందికి లేదా ఎక్కువ పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఇచ్చేలాగా ఆ బడ్జెట్ని పెంచడం జరిగింది. 10,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలంటే ఒక వ్యక్తి ఒక సంస్థ పెట్టాడు అనుకోండి, ఆ సంస్థలో ఒక 100 మంది పనిచేశారనుకోండి, ఆ 100 మంది ఉంటున్నటువంటి విలేజ్ అభివృద్ధి చెందుతుంది. తద్వారా ఆ జిల్లా, ఆ రాష్ట్రం, మన దేశానికి అభివృద్ధికి తోడ్పడుతుంది. అది ఎంతో కొంత అభివృద్ధికి తోడ్పడేటువంటి అంశాలు. ఎందుకంటే 30% మంది ఆ చిన్న తరహా పరిశ్రమల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు అంటే సాధారణమైన విషయం కాదు. అయితే 2047 కల్లా వికసిత భారత్ని సాధించాలని మనం అనుకుంటున్నాం. వికసిత భారత్ని సాధించాలి అంటే ఈ చిన్న తరహా పరిశ్రమలు కూడా దేశానికి ఆధారమే. ఈ చిన్న తరహా పరిశ్రమల యొక్క అభివృద్ధి తెలియకుండా జరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలు వెన్నుముకలాగా నిలబడతాయి. అందుకని చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం వల్ల ఏం జరుగుతుందంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది, ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ లభిస్తాయి, ఎగుమతులు కూడా 50% వరకు వారి వాటా ఉంది. అలానే సుమారు మన దేశంలో చిన్న తరహా పరిశ్రమల వల్ల 32 కోట్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారంట. అంటే పెద్ద పరిశ్రమలు లేదా పెద్ద ఐటీ కంపెనీల వల్ల ఉపయోగం లేదా అంటే ఉంది. కాకపోతే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు అంతా ఎవరు? చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు. మరి 10th ఇంటర్ ఒక సాధారణమైనటువంటి చదువులు చదివిన వ్యక్తులు, వారికి జీవనోపాధి ఏంటి? ఈ చిన్న తరహా పరిశ్రమలే. ఇలాంటి చిన్న తరహా పరిశ్రమలనే మన దేశంలో కనుక ప్రోత్సహించి అభివృద్ధి చేయగలిగితే కొంతవరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను సాధించవచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రభుత్వమే కాదు, మనకైనా ఆలోచిస్తే అర్థమైపోతుంది. మనం నిత్యం లేచిన దగ్గర నుంచి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఏ ఏ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, ఎలాంటి పరిశ్రమల్లో పనిచేస్తున్నారు, అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారా, అందరూ కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్నారా, అందరూ ఐటీ సెక్టార్లో పనిచేస్తున్నారా, వీటన్నిటిని ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే మనకు అర్థమైపోద్ది ఎందుకు కేంద్ర ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమల మీద 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది అనేది. సో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ప్రతి వ్యక్తి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో, ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో కూర్చోలేరు. ఎందుకంటే వారి టాలెంట్ అవ్వచ్చు, వారి చదువు అవ్వచ్చు, లేదా వారు సంపాదించినటువంటి అర్హత అవ్వచ్చు. మరి మామూలు వ్యక్తులకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలి కదా, వారిని ప్రోత్సహించడానికి లేదా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అనేది చిన్న తరహా పరిశ్రమలు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చాలా అవసరం. అందుకనే కేంద్రం కూడా ఈ నిర్ణయం తీసుకుంది అనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకున్నారు? చిన్న తరహా పరిశ్రమల గురించి, కొత్తగా చదువుకొని బిజినెస్ పెట్టాలనుకునే వారికి, లేదా ఉద్యోగం మీద విరక్తి పుట్టి బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి, చిన్న చిన్న పరిశ్రమలు మొదలు పెట్టాలనుకునే వారికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.